ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఈ మధ్య హాస్పిటల్ కూడా వెళ్ళలేదట? అవును మావయ్య. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? వేణు ఈ రోజే విడుదలవుతున్నాడు. అతన్ని కలుసుకుందామని. ఏమిటి, ఇంత జరిగిన తర్వాత కూడా వేణుని చూడటానికి వెళ్తున్నావా? ఇదివరకు అతను ఎలాంటి వాడైనా ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఏమిటి, అయితే వేణుని కలుసుకోవడానికి నిశ్చయించుకున్నావు అన్నమాట? అంతేకాదు, మీ ఆశీర్వాదంతో మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. సరే, అయితే వేణుని ఒకసారి చూడాలి. తీసుకురా. అలాగే మావయ్య. వేణు, మా ఇంటికి వెళ్దాం పద. మావయ్య నీతో మాట్లాడాలి. సుశీల, నమస్కారం. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. వేణు, ఈ ఇల్లంతా ఒకసారి చూడు. ఎలా ఉంది? ఇల్లు చూసినప్పుడే అనుకున్నాను, ఎంతో అభిరుచితో కట్టించారు. అలంకరణ కూడా దానికి తగ్గగానే ఉంది. ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడ చక్కగా అమర్చారు. బాగా చెప్పావు. నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు అనుకుంటా. ఇలారా. చూడు వేణు, ఏ పూరింట్లోనో ఉండవలసిన వస్తువులు తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టావనుకో, ఎలా ఉంటుంది? అసలు ఇంటి అందమైపోతుంది. అతకనే అతకం. సరిగ్గా నా ఉద్దేశం కూడా అది. అంతస్తుల కలయిక లేని జీవితాలు కూడా అతకం. ఏమంట? సుశీలకు ఆస్తి ఉంది, అంతస్తుంది. సమాజంలో డాక్టరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆమె అంతస్తుకు సరితూగాలంటే కాబోయే భర్తకు ఎంత స్థితి ఉండాలి? జడ్జి గారు క్షమించాలి, నేను మీ అభిప్రాయంతో ఏకీభవించలేదు. జీవితాలు కలవాలంటే ఆస్తులు అంతస్తులు అడ్డు రావు, హృదయాలు కలవాలి. హృదయం? నీకే హృదయం ఉంటే సుశీల జీవితంతో చెలగాట్లాడతావా? జడ్జి గారు, నువ్వు దొంగల వంశంలో పుట్టావు, జేబులు కొట్టి జైలుకు వెళ్ళావు, సమాజంలో ఒక చీడ పురుగులా బ్రతుకుతున్నావు. నువ్వు సుశీలను ప్రేమించడమా? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. మీ ఉద్దేశం? ఉద్దేశమా? ఇదిగో. ఈ డబ్బెందుకు? నీకు కావాల్సింది ఇదేగా. దీనికోసమే జేబులు కొట్టావు, గొప్పింటి పిల్ల మనస్సు కొల్లగొట్టావు. సుశీ, చూసావా క్షణంలో ఎంత డబ్బు సంపాదించాను? ఏమిటి వేణు? మీ మామ జడ్జి గారు కాదు, ఆయన మన ప్రేమకు విలువ కట్టారు. వేణు, ఈ డబ్బు కోసమే మనిషి దొంగ అవుతున్నాడు. ఈ డబ్బుతోటే కొంతమంది దొరలవుతున్నారు. ఇలాంటి వాళ్ళు. సుశీ, ఇప్పుడు మా ఇద్దరిలో దొంగ ఎవరో దొరెవరో చెప్పగలవా? వేణు, జడ్జి గారు, హృదయాలను కొనాలని మీరిచ్చే డబ్బు మీ న్యాయశాస్త్రంలో లంచం అనిపించుకోదా? షడప్! నీకేమన్నా మతిపోయిందా? నేను పేదవాణ్ణి, నాకెందుకు పోతుంది?
మీరు శ్రీమంతులు, కళ్ళు మిరిమిట్లు కొలిపే డబ్బులు చూసుకొని మీకు మర్చిపోవచ్చు. గెట్ అవుట్. వెళ్తున్నా జడ్జి గారు, ఇంతకాలం నేనే నీచంగా బ్రతుకుతున్నానని సిగ్గుపడ్డాను. కానీ సమాజంలో పెద్ద హోదా గల మీలాంటి పెద్ద మనుషులు నాకంటే నీచాతి నీచంగా బ్రతుకుతున్నారని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇదిగో మీ డబ్బు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి. నిజమైన ప్రేమకు హృదయాలకు విలువివ్వటం నేర్చుకోండి. అదో, ఇక ముందు వాడి నీడ కూడా మన గడప దొక్కడానికి వెళ్ళలేదు. వెళ్ళి లోపల ఏమిటన్నా ఇది? ఏం తగ్గిపోతానన్నా? ఎవరైనా పెద్ద డాక్టర్ చూపిద్దాం. నా గురించి బాధపడు. డాక్టర్లకు ఇవ్వడానికి మన దగ్గర డబ్బు ఎక్కడుంది బాబు? ఎలాగైనా నేను సంపాదిస్తాను అన్న. పద పెడతాం. నెమ్మది నెమ్మది. క్యాన్సర్ బాగా ముదిరింది డాక్టర్ గారు, మా నాన్న ఎలాగైనా బ్రతికిస్తాడు. ఆపరేషన్ చేయాలి. చేయండి డాక్టర్. 500 రూపాయలు ఖర్చులు అవుతాయి. మీకు ఇష్టమైతే వెంటనే హాస్పిటల్లో చేర్చుకుంటాం. చేర్చుకోండి డాక్టర్, వెంటనే చేర్చుకోండి. ఆ డబ్బు ఎలాగైనా తీసుకొస్తాను. బాబు ఆడితో ఏం కుస్తీ పడతావయ్యా? అటు చూడు, అక్కడికి పోయి కుస్తీ పట్టు, బహుమానం దొరుకుతుంది. చెప్పా. వెయ్యి 116 బహుమతి. 1116. ఈ రోజు కుస్తీ పోటీల్లో ఆఖరి ఐటమ్ అజిత్ సింగ్, ఛాంపియన్ ఆఫ్ ఇండియా. అజిత్ సింగ్ సవాల్ చేస్తున్న ఆంధ్ర వస్తాద్ మిస్టర్ వేణు. ఈ పాయింట్ అజిత్ సింగ్ గెలుచుకున్నాడు. బావ ఎంత కష్టపడి గెలిచాడు. ఈ విషయం వీరే మా చెప్పు. వీరయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడే. కాదు డాక్టర్, నేను అదృష్టం. మా నాన్న నాకు దక్కాడు. మీ మేలన్నటికి వారానికి ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకుంటుండండి.